అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రైతులకు సంబంధించి 2 అదిరిపోయే శుభవార్తలు. ముఖ్యంగా ఖాతాలో డబ్బులు జమ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ భారీగా శుభవార్త అయితే రావడం జరిగిందండి. ప్రభుత్వం నుంచి ప్రకటన అయితే వచ్చిందనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే వానాకాలం పంట పెట్టుబడి సాయం అయితే రిలీజ్ చేశారు. యాసంగి సీజన్ కోసం ఎదురు చూస్తున్న రైతులకు ప్రభుత్వం నుంచి తీపి కబురు అయితే చెప్పడం జరిగిందనమాట. సో ఎవరికి ముందుగా డబ్బులు జమ చేయబోతున్నారు, ఎన్ని ఎకరాలకు సంబంధించి ఏ తేదీ నుంచి అనే వివరాలు కూడా వెల్లడించే ప్రయత్నం చేయడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని మార్పులు చేర్పులు ఏంటన్నది వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అప్డేట్స్ కూడా రావడం జరిగింది. రైతులకు సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చిందనమాట. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. రైతు భరోసా ఎప్పటి నుంచి రిలీజ్ అవుతాయో దానిపైన చెక్ పెట్టారనమాట. ముఖ్యంగా ఈ నెల 22 తారీఖు నుంచి తొలి విడత రైతు భరోసా, అంటే తొలి విడతనగా మొదటి విడత రైతులకు రైతు భరోసా 1 గుంట నుంచి దాదాపు ఎకరం ఉన్న ఏదైతే సాగు చేస్తున్న భూములకు, లేదంటే ఎలాంటి దానికైనా కూడా తప్పనిసరిగా ఎకరం ఉన్న వారి అందరికీ దాదాపుగా రైతులు వచ్చేసి 70 లక్షల మంది రైతులకు ప్రభుత్వం ఖాతాల్లో నిధులు అనేది జమ చేయబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో నర్బెట్ నుంచి రైతు భరోసా నిధులు అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా విడుదల చేయబోతున్నారన్నమాట. సో గుడ్ను చెప్పారు. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మరొక 6 రోజుల్లో డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక ఇటీవల కాలంలో మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా చెప్పడం జరిగింది. మార్చి నెలలోనే రైతుల ఖాతా రైతు భరోసా జమ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే చెన్నూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రామాణిక స్వీకరణ భాగంగా మాట్లాడిన మంత్రి వివేక్ వెంకటస్వామి రైతుకు సంబంధించి రైతు భరోసా 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. మార్చి నెలలో తొలి విడతలో 4,500 కోట్లు వేస్తామని చెప్పారు. మిగతా నిధులు ఏప్రిల్లో విడతల వారిగా జమ చేస్తామని చెప్పే ప్రయత్నం చేశారు కదా. సో ప్రభుత్వం రైతు భరోసా కింద మొత్తానికి 6,000 రూపాయలు, 2 విడతలు వచ్చేసి 12,000 రూపాయలు జమ చేయాలని ప్రభుత్వం సిద్ధం కావడం జరిగింది. ఇప్పుడు ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా అంటే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధికారుల సమక్షం నిన్న జరిగింది, చర్చించడం జరిగింది. ఎలా వేస్తే బాగుంటుంది ఏందనే దీనిపైన ఫైనల్గా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కీలక ప్రకటన చేశారు. సో ఇక అఫీషియల్గా ఇందులో వచ్చేసి మొత్తం 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 1 ఎకరం వరకు రైతు భరోసా దాదాపుగా 3,590 కోట్ల రూపాయలు వారి ఖాతాలో బదిలీ అనేది చేయబోతున్నారు. రెండవ విడత వచ్చేసి ప్రభుత్వం మరొక 20 రోజులు టైం తీసుకున్న తర్వాత 2,650 కోట్లు రిలీజ్ చేస్తారనమాట. ఏప్రిల్ నెలాఖరులోపు 3వ విడత నిధులు అనేది జమ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. గతంలో 8,800 కోట్లు, అంటే ఈసారి దాదాపు 200 నుంచి 300 కోట్లు పెంచి దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేయనుందనమాట. వాస్తవానికి ఈ డబ్బులు అనేది మనకు డిసెంబర్లో రావాల్సి అయితే ఉండే, కానీ జనవరి మొదటి వారంలో ఇస్తామని చెప్పారు. ఒకసారి సంక్రాంతి అన్నారు, మున్సిపల్ ఎన్నికలు వాయిదా, అంటే ముఖ్యంగా ప్రభుత్వం లీకులు ఇచ్చుకుంటూ వచ్చింది కానీ ఎక్కడ కూడా ఇవ్వలేదు, వాయిదాల రూపంలో కొనసాగింది. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఇక మిర్యాల కూడా మున్సిపల్ ఎన్నికల ప్రచారం స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో ప్రక్రియ ముగిశాక రైతుల ఖాతాలో నిధులు జమ చేస్తామని చెప్పారు. అనుకున్నట్టుగానే ఇప్పుడు ఎన్నికల ముఖ్యంగా ముగిసిన వెంటనే రైతులకు రైతు భరోసా అనేది ఇక చాలా చెప్పిన తర్వాత కొంత టైం అనేది అసహనం వ్యక్తం చేశారు రైతులు. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే వానాకాలం సీజన్లో 69 లక్షల మంది రైతులకు 6,000 రూపాయలు జమ చేశారు. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 1,5 కోట్ల ఎకరాల వరకు సాగు చేయడం జరిగింది. సో ఈ లెక్కన చూసుకున్నట్లయితే సాగు విస్తీర్ణం ఆధారంగా రైతులకు రైతు భరోసా అనేది ఇవ్వడం అనమాట. ఇప్పుడు యాసంగి సీజన్ సంబంధించి ఎంతమందికి ఇవ్వబోతున్నారో దానిపైన బిగ్ అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. సో రైతులకు సంబంధించి నెల 22వ తారీఖు నుంచి అయితే రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది జమ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగిందన్నమాట. సో ఇందులో వచ్చేసి దాదాపుగా 1.5 కోట్ల ఎకరాల వరకు ఏదైతే రైతు భరోసా ప్రభుత్వం అనేది ఇవ్వబోతున్నారన్నమాట. సో మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అంటే మొదటి విడత ఎకరం, రెండో విడత 2 ఎకరాలు, 3 ఎకరాలు, లేదంటే 4 ఎకరాల వరకు ఇచ్చే అవకాశాలు అయితే ఉంది. లేదంటే 2 ఎకరాల వరకు నుంచి 3 ఎకరాల వరకు అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉంది. దాని తర్వాత వచ్చేసి 3వ విడత వచ్చేసి 3 ఎకరాల నుంచి ఆ పైన ఉన్న రైతులందరికీ ఏప్రిల్ నెల చివరి నుంచి ఇవ్వబోతున్నారన్నమాట. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం దగ్గర డీటెయిల్స్ లిస్ట్ అనేది వచ్చిందనమాట. వాటి ఆధారంగానే ఇవ్వబోతున్నారు. సో మొత్తానికి అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. ఇక పీఎం కిసాన్ పైసల కోసం మీరు చూస్తున్న రైతులకు సంబంధించి పీఎం కిసాన్ పైసలు ఎప్పుడు జమ అవుతాయని చెప్పి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే మార్చి
13 తారీఖున రిలీజ్ చేస్తారు. కానీ కొంతమందికి డబ్బులు పడ్డాయి అంటున్నారు, కొంతమంది డబ్బులు పడలేదు అంటున్నారు. అయితే పీఎం కిసాన్ ఏదైతే వెబ్సైట్ ఉందో అందులో పేరు కూడా ఉందంటున్నారు, కానీ మాకు పైసలు అయితే ₹1 కూడా రావడం లేదు. అసలు కారణాలు ఏంటి, ఎందుకు పడడం లేదని చెప్పేసి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే కొన్ని కారణాల వల్ల కూడా డబ్బులు అనేది పడలేదని చెప్పేసి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి ఏంటనేది కూడా చాలామంది అయితే అడుగుతున్నారు. కొంతమందికి ఏమో అకౌంట్లో డబ్బులు జమ కావడం జరిగింది. ఎన్ని అకౌంట్లు ఉంటే అన్ని అకౌంట్లో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఫోన్పేకి లేదంటే గూగుల్ పేకి మీ మొబైల్ లింక్ అయినట్లయితే మొబైల్ నెంబర్కి కూడా దాదాపు మెసేజ్ అయితే వచ్చాయి కన్ఫర్మేషన్. కొంతమంది తీసుకున్నారు, వాడుకున్నారు. కొంతమందికి ఏమో పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంది కదా, అందులో జమ కావడం జరిగింది. గతంలో ఏదైతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్ పైసలు చాలామంది పడకపోవడం వల్ల వ్యవసాయ విస్తరణ అధికారులు దగ్గరుండి మరి సంఖ్య పెంచే విషయంలో ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేశారు. కాబట్టి వారికి పోస్టల్ అకౌంట్కి డబ్బులు పడే విధంగా ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేయడం జరిగిందనమాట. సో అకౌంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ పైసలకు సంబంధించి కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి అయితే మాకు పైసలు పడలేదు, ఇందుకు కారణాలు ఏంటి, మాకు ఆల్రెడీ కొన్ని ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనం అడగడానికి అవకాశం అయితే ఉంది. పీఎం కిసాన్ పైసలు అనేది రాకపోవడానికి కూడా కారణాలు చెప్తున్నారనమాట. ఎందుకంటే 2019 ఫిబ్రవరి 1 తర్వాత ల్యాండ్ ఓనర్షిప్ దక్కించుకున్న వారికి మాత్రమే పీఎం కిసాన్ డబ్బులు అనేది రావడం. గతంలో వీరు అందుకున్న వాటిలో ఇటీవల గుర్తించడంతో వీరిని లిస్ట్ అనేది తప్పించి చెప్తున్నారు. అదేవిధంగా ఇంకా భార్యాభర్తలు, తండ్రి కొడుకులు ఇలాగా ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది బెనిఫిట్ పొందారు, అటువంటి వారు తొలగించారు. సో కొంత ఇక అదేవిధంగా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి బెనిఫిట్ స్టాటస్ పైన క్లిక్ చేస్తే మీ రాష్ట్రం, మీ పేరు, మీ విలేజ్ ఎంక్వైరీ చేసుకుని లిస్ట్ ఉంది ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదే ఈకేవైసీ కంప్లీట్ అనేది చేసుకుని ఉండాలన్నమాట. కొంతమంది ల్యాండ్ అనేది రికార్డులో ఉండాలి. అదేవిధంగా మీకు కొంతమంది ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేయకపోవడం ఇలాంటి పొరపాట్లు అయితే చేశారు. సో అటువంటి వారిని అయితే తొలగించారు. కాబట్టి సో మొత్తానికి పీఎం కిసాన్ పైసలు అనేది దాదాపుగా జమ కావడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలోనే పీఎం కిసాన్ పైసలు ఎప్పుడు పడతాయని ఎదురు చూస్తున్న రైతులకు ఎట్టకేలకు రిలీజ్ చేసే ప్రయత్నం చేశారు. 22వ విడత ₹2,000 జమ కావడం జరిగింది. 18,640 కోట్లు రిలీజ్ చేశారు. దాదాపు 9 కోట్ల మంది రైతుల ఖాతాలో డీబీటీ పద్ధతిలో జమ కావడం అయితే జరిగిందనమాట. సో ఒకవేళ డబ్బులు రాకపోతే ఈ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు అని చెప్పేసి ఒక 3 నెంబర్లు అయితే ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. 1555261 వచ్చేసి, అదేవిధంగా మరొకటి వచ్చేసి 180011 5526 కావచ్చు, అదేవిధంగా 011, అదేవిధంగా 233819092 అనే నెంబర్కి అయితే టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఇచ్చారనమాట. సో లోపాలు ఏదైనా ఉన్నా కూడా వెరిఫై చేసుకుంటే మరి మళ్ళీ కూడా డబ్బులు అనేది రిలీజ్ చేయడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి సో మొత్తానికి అయితే ఇది రైతులకు సంబంధించినటువంటి ముఖ్యంగా రైతు భరోసా, అదేవిధంగా రైతులకు సంబంధించి పీఎం కిసాన్ పైసలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా తెలంగాణలో చల్లని కబురు అన్నమాట. రానున్న 6 రోజుల పాటు ఈ జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. సో ఎందుకంటే 6 రోజుల పాటట. సో అందుకే 21 వరకు కూడా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ఎందుకంటే మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు కూడా ఒక ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఈ క్రమంలో పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ అనేది జారీ చేసింది. అదే సమయంలో వర్షాలు అయిపోతే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలో కాస్త తగ్గుముఖం పడుతుంది అనమాట. సో ఇప్పటికే కొన్ని జిల్లాల్లో నిన్న మొన్న ఆల్రెడీ వర్షాలు అయితే కురిసే అవకాశాలు అయితే ఉంది. కాబట్టి నిన్న కూడా పడ్డాయి, ఈ రోజు కూడా కురిసింది. కాబట్టి కొన్ని జిల్లాల్లో పడే అవకాశాలు అయితే ఉందన్నమాట. సో మొత్తం మీద అయితే ఇది ప్రస్తుతం రైతులకు సంబంధించి కొన్ని అప్డేట్స్ అనమాట.